నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 22, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమగల తండ్రి, చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన కొరకు కనిపెట్టేటటువంటి వారిని ఆయన రక్షించేటటువంటి దేవుడుగా ఉన్నారు. నిజముగా ఇటు దీవెనకు మనం పాత్రులుగా ఉండాలి అనంటే మనకు ఎదురవుతున్నటువంటి నిందలు, అవమానాలను బట్టి అట్టి కార్యాలు తలపెడుతున్నటువంటి వారి పట్ల ద్వేషము ఏమాత్రం మనం కలిగి ఉండకుండా, వారికి ప్రతికీడు చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా ప్రభు కొరకు కనిపెడితే నిశ్చయముగా ఆయన మనల్ని రక్షిస్తారు. కొన్ని సందర్భాల్లో మనల్ని మనం రక్షించుకోవాలని వాదోపవాదాల్లోనూ వారి పట్ల పగను, ద్వేషమును మనం కలిగి ఉంటే తిరిగి మనము పొందవలసినటువంటి కాపుదలకు బదులు తిరిగి అనేక సమస్యల్లో మనం పడిపోవటానికి కారణం కావచ్చు. ఆ కారణాన్ని బట్టి మన ప్రయత్నం విఫలం కావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే జెనసిస్ చాప్టర్ 37 వర్స్ 24, ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనం. అతను పట్టుకున్న గుంటలో పడద్రోసిర, గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు సహోదరులు యోసేపుపై అసూయపడి అతన్ని నాశనం చేయాలి అనేటటువంటి తలంపుతో వారు అతన్ని ఒక గుంటలో వేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. ఆ కారణాన్ని బట్టి అతడు పొందవలసినటువంటి నాశనం నుండి దేవుడు అతను రక్షించారు. ఆ తర్వాత అతను అమ్మివేశారు. అమ్మబడినటువంటి యోసేపు తాను ఏ గృహంలో అయితే బానిసగా ఉన్నాడో ఆ గృహమందు అతడు వారికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆ తర్వాత కాలంలో చెయ్యని నేరాన్ని బట్టి అతన్ని చెరసాల్లో వేశారు. అయితే చెరసాల అధిపతి ఉన్న ఖైదీలందరి మీద ఇతనిని విచారణకర్తగా అతను నియమించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఇలా ప్రతి పరిస్థితుల్లో ప్రభువే అతన్ని కాపాడుతూ వచ్చి ఒక దినాన యోసేపును ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభువారు నిలబెట్టారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను గురించి మీరు కృంగిపోకండి, ఆధారపడకండి. దేవుని కార్యం కొరకు ఓపికతో కనిపెట్టండి. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని రక్షిస్తారు, మీకు మేలు చేస్తారు, సమాధానం, సంతోషం మీకు ఇస్తారు, సర్వ సమృద్ధిని కలుగు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులకు నిశ్చయముగా గొప్ప ధైర్యము, ఆదరణ యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్ని దీవించండి. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారిని తమ ముందున్న సంవత్సరములను కృపాక్షేమం దయచేయండి. ఎవరైతే పలు సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నారో వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు నామమున వారికి విడుదల కలుగునుగాక. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడితోడు నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాట